హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సోనీ క్రియేషన్. ఈ వీడియోలో మనం చట్నీ చేసిన తర్వాత కొబ్బరి చిప్పలైతే పడేస్తూ ఉంటామండి. అలా అస్సలు పడేయకండి. చాలా యూజ్ అయ్యే 5 యూజ్‌ఫుల్ ఐడియాతో వచ్చేసాను. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. అండ్ మన ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే ఫస్ట్ ఐడియా చూసేద్దామండి. ఇక్కడ నేను మనం వాడుకున్న తర్వాత పడేసి ఈ కొబ్బరి చిప్ప ఒకటి తీసుకున్నానండి. తీసుకొని ఇలా వెనకాలున్న ఈ జుట్టునైతే రిమూవ్ చేసుకున్నాను. అదే అండి కొబ్బరి చిప్ప యొక్క పీచు. మన సైడ్ అయితే రకరకాలుగా అనుకుంటా ఉంటాము. దీన్ని ఇంగ్లీష్‌లో అయితే హస్క్ అంటారు. కోకోనట్ హస్క్. దీనైతే ఈ విధంగా రిమూవ్ చేసి అన్నీ సెపరేట్ చేసుకున్నాను. అంతా ఈ విధంగా సెపరేట్ చేసుకున్న తర్వాత, ఇక్కడ నేను ఒక వేస్ట్ బాటిల్ ఒకటి తీసుకున్నానండి. 1 లీటర్ బాటిల్ అయితే చాలా బావుంటుంది. తీసుకొని ఈ విధంగా పేపర్ అయితే రిమూవ్ చేసి మిడిల్‌లో అయితే కట్ చేసుకుంటున్నానండి. మిడిల్‌లో అయితే సగానికి సగం ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత, మనం ముందుగా సెపరేట్ చేసుకున్న ఈ కొబ్బరి పీచునైతే ఇప్పుడు తీసుకోవాలండి. ఈ కొబ్బరి పీచును కొద్ది కొద్దిగా తీసుకొని ఇక్కడ చూపించిన విధంగా అంతా మనం ఒక దగ్గర చేర్చి ఒక దారంలాగా తయారు చేసుకోవాలి. చూడండి ఈ విధంగా తయారు చేసుకోవాలి. అన్నీ ఈ విధంగా తయారు చేసుకొని మనం ఈ బాటిల్‌కైతే కొద్దిగా గమ్ అయితే అంటించి అంటే అప్లై చేసుకుంటున్నానండి. అప్లై చేసి ఈ కొబ్బరి పీచునైతే ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలి. అప్పుడు చాలా గట్టిగా ఉంటుందండి. బయటకైతే రాదు. మనం గమ్ అయితే యూజ్ చేయడం వల్ల. నేనైతే ఇక్కడ ఫెవికాల్ యూజ్ చేస్తున్నానండి. చాలా బాగా స్ట్రాంగ్‌గా ఉంటుంది. దీని ప్లేస్‌లో మీరు గ్లూ గన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అంతా మనం గమ్ అయితే అప్లై చేసి ఈ కొబ్బరి పీచునైతే ఈ విధంగా స్ట్రెయిట్‌గా మనం తయారు చేసుకొని అంతా అంటించుకోవాలండి. చుట్టూరున ఈ విధంగా అంతా కొబ్బరి చీపుతో మనం కవర్ చేసుకోవాలి. ఆ ప్లాస్టిక్ పీస్ అనేది ఎలా ఉందో రౌండ్‌గా అలా ఈ విధంగా మనం కొబ్బరి పీచునైతే సెట్ చేసుకోవాలండి. చూడండి సెట్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. కొద్దిసేపు దీన్ని ఆరించిన తర్వాత ఇక్కడ నేను సిజర్ తీసుకొని పైన భాగం ఎక్స్‌ట్రా ఉంది కదండీ! ఈ కొబ్బరి పీచునైతే కొద్దిగా కట్ చేసుకుంటున్నాను. ట్రిమ్ చేసుకుంటున్నాను. జస్ట్ మనకు ఆ పీస్ ఎలా ఉందో సైజ్ అంత సైజ్ మాత్రం ఉంటే చాలండి. అంతా ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల చాలా అందంగా కనిపిస్తుంది. తయారు చేసుకున్నానండి. ఈ విధంగా అంతా మనం కట్ చేసుకున్న తర్వాత, దీనైతే ఈ విధంగా వాల్ హ్యాంగింగ్ చేసుకోవడానికి వెనకాలైతే సైడ్‌లో హోల్స్ పెట్టుకున్నాను. హోల్స్ పెట్టుకున్న తర్వాత మిడిల్‌లో అయితే డెకరేషన్ చేసుకోవడానికి మన ఇంట్లో ఏదో ఒకటి ఉంటుంది కదండీ! ఇలాంటి బటర్‌ఫ్లైస్ కానీ, లేదా ఏదైనా చెట్టు అలాంటివి ప్లాస్టిక్ ఐటెమ్స్ ఉంటే ఈ విధంగా తీసుకొని, కొద్దిగా మిడిల్‌లో అయితే గమ్ అంటించుకుంటున్నాను. నా దగ్గర అయితే ఈ విధంగా బటర్‌ఫ్లై స్టిక్కర్ అయితే ఉందండి. చూడడానికి చాలా బావుంది. మిడిల్‌లో అయితే కొద్దిగా గమ్ అయితే అంటించి ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను. దీనైతే మరింత అందంగా చేయడానికి ప్లాస్టిక్ ఫ్లవర్స్ లాగా ఉంటాయి కదండీ! ఇవైతే నేను ఈ విధంగా కిందైతే కట్టేసుకొని, ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను. చూడ్డానికి చాలా బాగుంటుంది. అంతా సెట్ చేసుకున్న తర్వాత, ఇక ఇది ఆర్గనైజర్ అయితే రెడీ అయిందండి. చూడ్డానికి చాలా అందంగా, నేచురల్‌గా ఉంది. ఇందులో మనం చాలా రకాలుగా మనం యూజ్ చేసుకోవచ్చండి. చూడ్డానికి చాలా లుక్ అయితే చాలా బావుంది. నేచురల్ లుక్ లాగా మనం బయట కూడా ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. మనీ ప్లాంట్స్ లేదా ఇలాంటి స్టేషనరీ ఐటెమ్స్ పెట్టుకోవడానికి కూడా చాలా బావుంటుందండి. లుక్ అయితే చాలా బావుంది. నేచురల్ లుక్‌గా కనిపిస్తుంది. అంతే కాకుండా బయట కూడా ఈ విధంగా మనం వాల్ హ్యాంగింగ్ చేసుకోవచ్చు. డోర్స్‌కి అటు ఇటు ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల చూడడానికి కూడా చాలా బావుంటుంది. మనీ ప్లాంట్ కూడా మనం పెంచుకోవచ్చండి. ఇలాంటి వాటితో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ఇలాంటి కొబ్బరి పీచులు పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ చేసేయండి. ఇప్పుడైతే సెకండ్ ఐడియా అండి. ఇలాగే నేను అంతా రిమూవ్ చేసుకున్నాను కొబ్బరి పీచునైతే. ఈ విధంగా అంతా మనం సెపరేట్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా మనం అంతా సెపరేట్ చేసేటప్పుడు ఇందులో అయితే పౌడర్ లాగా వస్తుందనమాట. ఈ విధంగా ఉన్నదాన్ని మనం పడేయకుండా రీయూజ్ చేసుకోవచ్చండి. చాలా చాలా యూజ్ అయ్యి ఒక ఆర్గనైజ్ కూడా తయారు చేసుకోవచ్చు. చూడడానికి చాలా నేచురల్‌గా అందంగా కనిపిస్తుంది. ఈ పౌడర్ ఉంటుంది కదండీ! ఈ పీచులో ఉన్న పౌడర్‌నయితే మనం రిమూవ్ చేసుకోవాలి. ఇలంతా రిమూవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను కలెక్ట్ చేసుకున్నానండి కొద్దిగా అయితే. చూడండి ఈ విధంగా అంతా మనం సెపరేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక పిక్కల బాటిల్ తీసుకున్నానండి. గాజు బాటిల్ అయితే తీసుకున్నాను. దీని ప్లేస్‌లో మీరు ప్లాస్టిక్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా తీసుకొని చూడండి ఈ స్టిక్కర్‌నయితే రిమూవ్ చేయట్లేదు. మనకు అవసరం లేదనమాట. ఈ విధంగా గమ్ అయితే అంటించుకుంటున్నాను మొత్తం ఈ గాజు బాటిల్ పైన. ఫెవికల్ అయితే అంతా నేను స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. చాలా ఈజీగా ఉంటుంది ఈ విధంగా స్ప్రెడ్ చేయడం వల్ల. అంతా ఈ విధంగా మనం అప్లై చేసుకున్న తర్వాత, ఇప్పుడు ఈ పీచు యొక్క పౌడర్ ఉంటుంది కదండీ! కొబ్బరి పీచు యొక్క పౌడర్‌ని ఇప్పుడు దీని మీద చల్లుకోవాలి. చాలా గట్టిగా స్ట్రాంగ్‌గా ఉంటుందండి. బయటకైతే అస్సలు రాదు. ఈ విధంగా అంతా మనం దాని మీద చల్లుకున్న తర్వాత మొత్తం ఇదే విధంగా పైనుండి కింద వరకు ఫెవికల్ అయితే అంటించి, దాన్నయితే స్ప్రెడ్ చేసి, ఈ పౌడర్‌నయితే అంతా మనం చల్లుకోవాలండి. చల్లుకున్న తర్వాత కొద్దిసేపయితే ఎండలో అయితే ఆరించుకోవాలి. ఆరించుకున్నట్లయితే ఆ పౌడర్ అయితే అసలు బయటకైతే రిమూవ్ అవ్వదు. చాలా గట్టిగా ఉంటుంది బాటిల్‌కైతే.
బాటిల్ పీస్‌కైతే పైన థ్రెడ్ అయితే ఆర్గనైజ్ చేసుకున్నానండి. ఈ విధంగా మనం కొద్దిగా వాటర్ అయితే పోసుకొని మనీ ప్లాంట్ పెంచుకోవడానికి చాలా బాగుంటుందండి. లుక్ అయితే నేచురల్‌గా ఉంటుంది. ఈ విధంగా ఇలాంటి కొబ్బరి పీచు యొక్క ఈ పౌడర్‌ని మనం ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చండి. చూడడానికి చాలా అందంగా ఉంది. ఎలా ఉందో తప్పకుండా ట్రై చేసి ప్లీజ్ కామెంట్ చేసేయండి. అండ్ మిడిల్‌లో కూడా కొద్దిగా ఖాళీగా ఉంది కాబట్టి ఏదో ఒకటి ఈ విధంగా నేను గమ్ అయితే మిడిల్‌లో అయితే సెట్ చేసుకున్నానండి. ఇలాంటి దాన్ని అంతే అండి. చాలా అందంగా నేచురల్‌గా ఉంటుంది. డోర్‌కి అటు ఇటు ఈ విధంగా మనం ఆర్గనైజ్ చేసుకున్నట్లయితే చూడ్డానికి చాలా నేచురల్‌గా, అందంగా ఉంటుందండి. ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ అండ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేసేయండి. ఇప్పుడైతే మూడవ ఐడియా అండి. సేమ్ ఇలాగే కొద్దిగా కొబ్బరి పీచుని సెపరేట్ చేసి పెట్టుకున్నానండి. సెపరేట్ చేసుకున్న తర్వాత ఇలా కొద్దిగా తీసుకొని అంతా విడిపించుకోవాలి. అంటే సెపరేట్ చేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల చాలా ఈజీగా ఉంటుంది మనం తయారు చేసుకోవడానికి. అంతా ఈ విధంగా సెపరేట్ చేసి కొద్దిగా ఈ విధంగా అంతా ఒక దగ్గర చేర్చి ఈ విధంగా మనం ట్విస్ట్ చేసుకోవాలండి. ట్విస్ట్ చేసినట్లయితే చాలా ఈజీగా ఉంటుంది మనకు తయారు చేసుకోవడానికి. అన్ని విధంగా సెపరేట్ చేసుకోవాలండి. చూడండి ఇలా అంతా మనం తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకదానికొకటి ఈ విధంగా మనం అంటించుకుంటూ ట్విస్ట్ చేసుకుంటూ చివరి వరకు ఇలా లాస్ట్ వరకు చేసుకురావాలండి. ఒక చైన్ ఫార్మ్ లాగా మనం తయారు చేసుకుంటూ రావాలి. చూడండి ఇలా చైన్ లాగా తయారు చేసిన తర్వాత ఇక్కడ నేను లాస్ట్ వరకు ఈ విధంగా రోల్ చేసుకుంటూ వస్తున్నానండి. చూడండి ఇక్కడ చూపించిన విధంగా చివరి వరకు ఇలా స్టార్ట్ చేసుకుంటూ ఒక రోల్ లాగా చేసుకోవాలి. ఇలా చుట్టుకున్నట్లయితే ఒక రౌండ్ షేప్‌లోకొస్తుందండి. ఇలా తయారు చేసుకున్న తర్వాత కుట్లనేవి ఇక్కడే కాకుండా అండ్ మిడిల్‌లో కూడా వేసుకోవాలండి. మిడిల్‌లో కూడా కొబ్బరి పీచు అనేది రాకుండా ఉంటుంది. స్ట్రాంగ్‌గా ఉంటుందనమాట. ఈ విధంగా అంతా తయారు చేసుకున్నామండి. తయారు చేసుకున్న తర్వాత చక్కగా ఒక ఆర్గనైజర్ రెడీ చేసుకున్నామండి. అదే అండి మన ఇంట్లో రోజు యూజ్ చేస్తాము కిచెన్‌లో అయితే. అదే అండి ప్లాస్టిక్ స్క్రబ్బర్స్ అయితే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. అలా ప్లాస్టిక్ కాకుండా ఈ విధంగా నేచురల్‌గా మనం యూజ్ చేసుకోవచ్చనమాట. అంతా మనం చక్కగా కుట్టుకున్న తర్వాత ఎక్స్‌ట్రా ఉన్న ఈ కొబ్బరి పీచునైతే ఈ విధంగా కట్ చేసుకుంటున్నారండి. చాలా బావుంటుంది. ఆర్గనైజర్ అనేది మనకు డిస్టర్బ్ లేకుండా. ఈ విధంగా అంతా తయారు చేసుకున్న తర్వాత ఇక దీన్ని మనం వాడుకోవడమే అండి. సామాన్లు కడగడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదా ఇలా బాడీ స్క్రబ్బర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం ఎక్కువగా ప్లాస్టిక్ అలాంటివి యూజ్ చేస్తూ ఉంటాము. అందులో అయితే మురికైతే అస్సలు రిమూవ్ అవ్వదు. ఈ విధంగా మనం చాలా ఈజీగా ఈ కొబ్బరి పీచుని ఈ విధంగా తయారు చేసి బాడీ స్క్రబ్బర్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా నేచురల్‌గా చాలా చీప్ అండ్ బెస్ట్ జీరో కాస్ట్ ఆర్గనైజర్ అండి. ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ఏం చేయాలో తెలుసు కదండీ! ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే నాలుగవ ఐడియా అండి. ఇలాగే సేమ్ కొద్దిగా కొబ్బరి పీచు తీసుకున్నానండి. రిమూవ్ చేసుకున్న తర్వాత ఇలా కొద్దిగా పెద్ద మొత్తంగా ఉన్న కొబ్బరి పీచు తీసుకున్నానండి. తీసుకొని ఒక దువ్వెన తీసుకొని ఈ విధంగా దువ్వుకుంటున్నాను. అప్పుడు చాలా ఈజీగా అదైతే విడిపోతుందనమాట. చాలా ఈజీగా ఉంటుందండి ఇలా చేసుకోవడం వల్ల. అంతా ఈ విధంగా సెపరేట్ చేసుకున్న తర్వాత చూడండి పీచునైతే ఈ విధంగా తయారు చేసి ఇక్కడ నేను ఒక స్టిక్ తీసుకున్నానండి. తీసుకొని ఈ విధంగా మిడిల్‌లో అయితే ఉంచుకుంటున్నాను. మిడిల్‌లో ఉంచిన తర్వాత ఇక్కడ నేను దారం అయితే తీసుకొని ఈ విధంగా కిందకైతే చుట్టుకుంటున్నానండి. చాలా గట్టిగా ఉంటుంది ఇలా చేసుకోవడం వల్ల. అంతా తయారు చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు సిజర్ తీసుకొని మనకు ఎంత కావాలో అంత వరకు ఈ విధంగా పైనైతే కట్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా ట్రిమ్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుంది. ఆర్గనైజర్ తయారు చేసుకున్న తర్వాత చూడండి మనకు చాలా ఈజీగా ఒక నేచురల్ బ్రష్ లాగా మనం తయారు చేసుకున్నామండి. మనం ఎక్కువగా దోసలు అలాంటివి పోస్తూ ఉంటాము. మనం ఈ విధంగా దానికి స్ప్రెడ్ చేయడానికి ఖచ్చితంగా ఆయిల్ అయితే స్ప్రెడ్ చేయడానికి ఖచ్చితంగా మనం యూజ్ చేసేది స్పూన్ అనమాట. దాంతో కాకుండా ఈ విధంగా మనం కొబ్బరి పీచుని ఈ విధంగా తయారు చేసి చేసుకోవడం వల్ల చాలా నేచురల్‌గా ఉంటుందండి. అంతే కాకుండా మనం ప్లాస్టిక్ కూడా ఎక్కువ తీస్తూ ఉంటాము. ఇలాంటి బ్రషెస్ అనేవి ఆయిల్ అనేది అప్లై చేసుకోవడానికి. అలా కాకుండా ఈ విధంగా ఈ కొబ్బరి పీచుని చాలా ఈజీగా మనం యూజ్ చేసుకోవచ్చండి. అంతే కాకుండా మనకు హెల్తీ కూడా ఈ విధంగా వాడుకోవడం వల్ల దీన్ని ఇంకొక రకం కూడా మనం యూజ్ చేసుకోవచ్చనమాట. చీపురుతో ఇది మనం ఎంత పెట్టి క్లీన్ చేసినా కూడా ఈ డోర్ సైడ్స్‌లో మాత్రం అస్సలు క్లీన్ చేయడానికి కుదరదనమాట. ఇలాంటి బ్రషెస్‌తో మనం చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. డోర్స్ లేదా విండోస్ దగ్గర డస్ట్ అనేది చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఐడియా అనేది ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. ఈ విధంగా కొబ్బరి పీచుని పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చండి. ఏం చేయాలో తెలుసు కదండీ! ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. ఇప్పుడైతే ఐదవ ఐడియా అండి. ఇక్కడ నేను కొబ్బరికాయ తీసుకున్నానండి. దీని పైన పీచయితే చాలా సాఫ్ట్‌గా ఉంది. ఇలాంటి పీచులైతే చాలా యూజ్ అవుతుంది ఈ ఆర్గనైజర్‌కైతే. చూడండి ఇలా సాఫ్ట్‌గా ఉన్న కొబ్బరి పీచు తీసుకున్నానండి. తీసుకొని ఈ విధంగా రిమూవ్ చేసుకుంటున్నాను. మనకు ఎంత కావాలో అంత రిమూవ్ చేసుకోవాలి. చూడండి ఇలా ఉన్న దాన్ని అంతా నేను రిమూవ్ చేసుకుంటున్నాను. అంతా సెపరేట్ చేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల చాలా ఈజీగా ఉంటుంది ఆర్గనైజర్ అయితే. అంతా సెపరేట్ చేసుకున్న తర్వాత
ఇక్కడ నేను పాత చీపురు యొక్క ఈ స్టిక్ తీసుకున్నానండి. మిడిల్‌లో ఉంటుంది కదండీ! ఇలాంటి పాత చీపురు స్టిక్ అనేది ఈ విధంగా తీసుకొని చూడండి. మిడిల్‌లో ఉన్న గట్టి భాగాన్ని ఈ విధంగా నేను అద్దానికైతే తుంచుకుంటున్నాను. అంతా ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలండి ఒక స్టిక్ అయితే. దీని ప్లేస్‌లో మీరు ఏదైనా టూత్ పిక్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అంతా సెపరేట్ చేసుకున్న తర్వాత చూడండి మిడిల్‌లో అయితే ఈ స్టిక్‌ని ఈ విధంగా ఉంచి నేను దారంతో ఈ విధంగా చుట్టుకుంటున్నానండి. చాలా గట్టిగా అదైతే రాకుండా ఆ కొబ్బరి పీచు అనేది స్టిక్ అయితే ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత ఇక్కడ సిజర్ తీసుకున్నానండి. తీసుకొని ఈ విధంగా ట్రిమ్ చేసుకుంటున్నాను. పైన ఎక్కువ కాకుండా జస్ట్ ఇలా సైడ్స్‌లో ఉన్న వాటిని ట్రిమ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ చూపించిన విధంగా ట్రిమ్ చేసుకోవాలి. అప్పుడు మనకు ఆర్గనైజర్ అనేది చాలా ఈజీగా ఉంటుంది వాడేటప్పుడు. ఇలా సైడ్స్‌లో నేను స్లాంటింగ్ టైప్‌లో ట్రిమ్ చేసుకుంటున్నానండి. చూడండి చాలా చక్కగా ఈ విధంగా అంతా ట్రిమ్ చేసుకున్న తర్వాత ఆర్గనైజర్ అయితే రెడీ అయిందండి. పిల్లలకి డ్రాయింగ్ చేసేటప్పుడు ఈ బ్రషెస్ అయితే మిస్ అయిపోతూ ఉంటుంది లేదా విరిగిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలా మనం కొబ్బరి పీచుతో చాలా ఈజీగా ఇలా సాఫ్ట్‌గా ఉన్న కొబ్బరి పీచుని ఈ విధంగా బ్రష్ లాగా తయారు చేసుకోవచ్చండి. చాలా ఈజీగా నేచురల్‌గా ఉంటుంది. ఇలా తొందరగా మనకు దొరకనప్పుడు ఈ విధంగా కొబ్బరి పీచుతో చాలా ఈజీగా బ్రష్ అనేది తయారు చేసుకోవచ్చండి. చూడండి చాలా చక్కగా వాడుకోవచ్చు. మీరింకా కావాలంటే చాలా సన్నగా కూడా ట్రిమ్ చేసుకోవచ్చు. ఎండింగ్‌లో అయితే అండి ఈ కొబ్బరి పీచుని. అప్పుడు ఇంకా చాలా సన్నగా మనం డ్రాయింగ్ చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఇలా మనం పడేయకుండా కొబ్బరి పీచునది ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు. ఇలా మన ఇంట్లో ఉన్న కొబ్బరి పీచుని పడేయకుండా ఈ విధంగా ఇంటికి మనం రీయూజ్ చేసుకోవచ్చండి. చాలా చాలా నేచురల్ జీరో కాస్ట్ అన్నమాట. ఎలా ఉందో తప్పకుండా ట్రై చేసి ప్లీజ్ కామెంట్ చేసేయండి. ప్లీజ్ ఛానెల్‌ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి.